మహిళల టీ20 వరల్డ్ కప్లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన ఇండియా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లు కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టేయడం ఖాయమని అభిమానులు అనుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా టీం మన ఆశలకు ఫుల్ స్టాప్ కాదు. ఏకంగా ఓ పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసి బోర్డు మీద 158 పరుగుల గౌరవప్రదమైన స్కోరు పెట్టినా లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా నడ్డి విరిచే ఛాన్స్ మనకు అడుగడుగునా వచ్చినా సాక్షాత్తు ఆ క్రికెట్ దేవుడు మనకు వరాలిస్తున్నా మనవాళ్లు మాత్రం ఆ వరాలను కాలదన్నుకున్నారు. ఫలితం మారిజాన్ క్యాప్ అనే ఒక్క సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మన బౌలింగ్ సామ్రాజ్యాన్ని ఊచకోత కోసి మ్యాచ్ను ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్లో మారిజాన్ క్యాప్ ఇచ్చిన 3 క్యాచ్లను మన అమ్మాయిలు జార విడవడం ఇండియా కొంప ముంచింది. టీమిండియా ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉంది. లీగ్ స్టేజ్లో ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే ఆ మ్యాచ్ల్లో గెలిస్తేనే ఇండియా ఎవరిపైనా ఆధారపడకుండా సెమీఫైనల్స్కు వెళ్తుంది. మరి మన మహిళా జట్టు ఎలా ఆడతారో వేచి చూడాలి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఓపెనర్ షెఫాలి వర్మ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగిపోయింది. షెఫాలి 15 బంతుల్లోనే 31 పరుగులు బాదితే మంధన 12 బంతుల్లో 17 పరుగులతో మెరుపులు మెరిపించింది. వీళ్ళిద్దరి దెబ్బకు పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు బోర్డు 2 వికెట్లు నష్టపోయి 59 పరుగుల వద్ద నిలిచింది. మహిళల టీ20 వరల్డ్ కప్ పవర్ ప్లే చరిత్రలోనే ఇండియాకు ఇది ఆల్ టైమ్ బెస్ట్ స్కోర్లలో ఒకటిగా నిలవడం విశేషం. ఇది చూసి మన వాళ్ళు కనీసం 180 కొడతారేమో అనిపించింది. కానీ పవర్ ప్లేలో ఫెరారీ కారులా దూసుకెళ్లిన మన ఇన్నింగ్స్ 7వ ఓవర్ నుంచి 15వ ఓవర్ల మధ్య తిరుమల కొండ ఎక్కుతున్న ఆర్టీసీ బస్సులా మారిపోయింది. పిచ్ కాస్త డ్రైగా స్లోగా ఉండడంతో బంతి ఆగి రావడం మొదలైంది. దీంతో మన బ్యాటర్లు తలలు పట్టుకున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ స్కోరును ముందుకు నడిపే ప్రయత్నం చేసినా భారీ షాట్లు ఆడలేకపోయారు. క్రీజులో కుదురుకున్న జెమిమా రోడ్రిగ్స్ లీడింగ్ ఎడ్జ్తో, హర్మన్ ఇన్సైడ్ ఎడ్జ్తో, రిచా ఘోష్ మిస్ టైమ్ స్వీప్ షాట్తో వికెట్లు పారేసుకున్నారు. హర్మన్ ప్రీత్ 24 పరుగులు, దీప్తి శర్మ 29 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 158 స్కోర్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 158 స్కోర్ అంటే ఈ స్లో పిచ్ మీద ఫైటింగ్ స్కోరే కదా అని బౌలింగ్కి దిగిన మన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు పరుగులు తీయడానికి నానా తంటాలు పడుతున్న టైంలో 6వ ఓవర్ వేయడానికి చేతిలోకి బంతిని తీసుకున్న తెలుగమ్మాయి శ్రీచరణి గ్రౌండ్లో నిప్పులు చెరిగింది. ఒకే ఓవర్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ను డెర్క్సెన్ను వెనక్కి పంపి డబుల్ వికెట్ మెయిడింగ్ వేసి సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ను వణికించింది. ఆ దెబ్బకు 6 ఓవర్లకు సౌత్ ఆఫ్రికా 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ మూమెంట్ చూసినప్పుడు ఇండియా గెలవడం సాధ్యమే అనిపించింది. కానీ ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. మారిజాన్ క్యాప్ సౌత్ ఆఫ్రికా పాలిట సూపర్ ఉమెన్గా మారిపోయింది. అయితే క్యాచ్లు పడితే మ్యాచ్లు గెలుస్తారు అని తెలిసినా మన వాళ్ళు మాత్రం క్యాచ్లు వదిలేసి మ్యాచ్లు గిఫ్ట్గా ఇస్తారు అని నిరూపించారు. మారిజాన్ క్యాప్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అవుట్ అయ్యే ఛాన్సులు 3 సార్లు వస్తే 3ంటిని మన వాళ్ళు నేలపాలు చేశారు. 9వ ఓవర్లో క్యాప్ కొట్టిన బంతిని నందిని శర్మ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో పట్టుకునే సూపర్ ట్రై చేసినా బంతి దురదృష్టవశాత్తు ఆమె చేతిని రాసుకుంటూ వెళ్లి సిక్సర్గా పడింది. పోనీ అది కష్టమైన క్యాచ్ అనుకుందాం. కానీ సబ్ ఫీల్డర్గా గ్రౌండ్లోకి వచ్చిన మన బెస్ట్ ఫీల్డర్ రాధా యాదవ్ చేసిన తప్పులు మాత్రం అక్షరాలా క్షమించరానివి. 12వ ఓవర్లో లాంగ్ ఆన్ వద్ద క్యాప్ ఇచ్చిన క్యాచ్ను రాధా యాదవ్ తడబడి నేలపాలు చేస్తుంది. పోనీ అదైనా పాఠం నేర్పిందా అంటే లేదు. 17వ ఓవర్లో అదే లాంగ్ ఆన్ వద్ద క్యాప్ ఇచ్చిన 100% పక్కా సిట్టర్ క్యాచ్ను రాధా యాదవ్ మళ్లీ జారవిడిచింది. ఒకసారి వదిలేస్తే పొరపాటు అంటారు, రెండోసారి వదిలేస్తే గ్రహపాటు అంటారు. కానీ వరల్డ్ కప్ లాంటి మెగా స్టేజ్ మీద ఒకే డేంజర్ ప్లేయర్కి 3 సార్లు లైఫ్ ఇస్తే దాన్ని ప్రత్యర్థికి రాసిచ్చిన విక్టరీ ప్యాకేజీ అంటారు. ఇంకేముంది, ప్రాణం మీదకొచ్చినప్పుడల్లా బతికిపోయిన మారిజాన్ క్యాప్ ఆ తర్వాత శివాలెత్తిపోయింది. స్పిన్నర్లను ఆటబొమ్మలా ఆడుకుంటూ గ్రౌండ్ నలువైపులా సిక్సర్లు బాత్తూ 45 బంతుల్లోనే అజేయంగా 81 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాకు ఒంటి చేత్తో విజయాన్ని కట్టబెట్టింది. ఎప్పుడు ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే మన స్పిన్ బౌలింగ్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. ముఖ్యంగా దీప్తి శర్మ 4 ఓవర్లలో ఏకంగా 44 పరుగులిచ్చి 1 వికెట్ కూడా తీయలేకపోయింది. ఓపెనర్ టాస్మిన్ బ్రిట్స్ 40 పరుగుల నిలకడైన ఆట తోడవడంతో సౌత్ ఆఫ్రికా సునాయాసంగా గెలిచింది. చేజేతిలా చేసుకున్న ఫీల్డింగ్ తప్పిదాలే మన కొంప ముంచి హ్యాట్రిక్ కలను ఆవిరి చేశాయి.